వెల్కమ్ టు బీఆర్కే ప్రపంచం. నేను ధరణి. మనం ఇంతవరకు ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోతే వేరే వ్యక్తులకు డబ్బులు అడగలేక సొంతంగా తమ శరీర భాగాలనే అమ్ముకోవడం చూసాం. అంటే కిడ్నీ, రక్తం, లివర్ ఇలా శరీరంలో మరో వ్యక్తికి అవసరమయ్యే భాగాన్ని అమ్ముకోవడం చూసాం. రేపు కూడా చూడబోతున్నాం. కానీ ఎప్పుడైనా మీరు యువతి వర్జినిటీని వేలం వేసి మరీ అమ్ముకోవడం చూసారా? ఏంటి, నమ్మడం లేదు కదూ? అవును, నిజంగానే ఇది నమ్మలేని నగ్న సత్యం. ఇక విషయంలోకి వెళ్తే, అమ్మాయి పేరు లారా. అందాల ముద్దుగుమ్మ. చూడడానికి నిండా 22 ఏళ్లు కూడా లేవు. ఆమె ఇంగ్లాండ్ దేశంలో ఉండేది. ఇటీవల అందరి అమ్మాయికి భిన్నంగా ఈ అమ్మాయికి వింత ఆలోచన వచ్చింది. అదేంటంటే, సృష్టి ఇచ్చిన శరీరంపై సర్వం హక్కులు తనకే ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఆ వయసులో ఉన్న వాళ్లకు ఎక్కువగా సెక్స్ ఫీలింగ్స్ వస్తాయి. ఇది వయసు రీత్యా వచ్చే మార్పులు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అది సృష్టి ధర్మం. కానీ ఈ అమ్మాయికి వచ్చిన ఈ వింత ఆలోచన తన భవిష్యత్తును గాడిలో పెట్టుకునేందుకు ఓ సువర్ణ అవకాశంగా మార్చుకుంది. తన వర్జినిటీని అమ్ముకుంటే ఎంత డబ్బు వస్తుందని అలా అనుకున్నది తడువుగా చేతిలో గిరగిర తిప్పుతున్న ఫోన్ తీసి ఆన్లైన్ లో తన కన్యత్వాన్ని వేలానికి పెట్టింది. దీంతో అలా వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టిన ముద్దుగుమ్మ కొన్ని క్షణాల్లోనే కొన్ని వందల మంది ఆమెకు స్పందించారు. ఆమె వర్జినిటీకి కోట్లు చెల్లిస్తామని ముందుకొచ్చారు. ఇక ఆ వార్త కాస్తంత వినడానికి ఇబ్బందిగా ఉన్న వేలం మాత్రం నిజంగా జరిగింది. ఎట్టకేలకు ఓ డబ్బున్న అమెరికా నటుడు ఈ అమ్మాయి కన్యత్వాన్ని వేలంలో కొనుక్కున్న వార్త ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఇక ముఖ్యంగా ఈ సృష్టిలో కన్యత్వానికి ఎంతటి విలువ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన భారతదేశంలో ముఖ్యంగా స్త్రీలకు కన్యత్వం ఎంతో విలువైనది. ఇది స్వచ్ఛత, గౌరవానికి చిహ్నంగా మన సమాజంలో చూడబడుతుంది. కానీ ప్రస్తుతం ఆధునిక సమాజంలో కన్యత్వం గురించి అభిప్రాయాలు మారుతున్నాయి. కన్యత్వం అనేది కేవలం యోని సంపర్కానికి మాత్రమే పరిమితం కాదని, ఇతర లైంగిక కార్యకలాపాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆధునిక భావనలు తెలియజేస్తున్నాయి. కాగా ప్రస్తుతం మారుతున్న సమాజంతో పాటు అమ్మాయిల అభిరుచులు కూడా మారుతున్నాయి. నేటి సమాజంలో కన్యత్వానికి పెద్దగా ప్రాధాన్యత లేదనే విషయం తెలిసిందే. ఇటువంటి సమయంలోనే ఓ యువతి చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన కన్యత్వాన్ని వేలం పాటలో పెట్టి కోట్ల రూపాయలు గడించింది ఆ యువతి. తన లైఫ్ సెటిల్ చేసుకునేందుకు ఇలాంటి వేలం పాటను ఆ యువతి ఓ వెబ్సైట్ లో ప్రకటించింది. కన్యత్వాన్ని అప్పగిస్తానంటూ ఆమె చేసిన ప్రకటనను చూసి ఆమెను దక్కించుకునేందుకు రాజకీయ నాయకులు దగ్గర నుంచి బడా వ్యాపారవేత్తలు, హాలీవుడ్ స్టార్స్, కోటీశ్వరులు సైతం పోటీపడ్డారు. చివరికి 18 కోట్లకు హాలీవుడ్ నటుడు ఆమె కన్యత్వాన్ని వశం చేసుకున్నాడు. వేలంపాట పూర్తి కాగానే లారా తన కన్యత్వాన్ని నిర్ధారించేందుకు ఆసుపత్రిలో నటుడి సమక్షంలో కన్యత్వ పరీక్షలు చేసి తాను కన్య అని నిర్ధారించుకుంది. అనంతరం అతడు లారాను తన వెంట పెట్టుకుని తీసుకుని వెళ్లిపోయాడు. కాగా తన కన్యత్వాన్ని అమ్ముకోవడానికి లారా సమర్థించుకున్నది. తనకు వచ్చిన 18 కోట్లతో తన జీవితం స్థిరపడుతుందని, అయితే కొంతమంది అమ్మాయిలు అమాయకంగా తమ కన్యత్వాలను కోల్పోతున్నారంటూ చెప్పుకుంది. అయితే ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ లారా అనే అమ్మాయి ఎస్కోర్ట్ ఏజెన్సీ వెబ్సైట్ వేదికగా వేలం ప్రక్రియను నిర్వహించింది. దీనిపై లారా స్పందిస్తూ తాను షుగర్ ఉమెన్ గా మారి నెలకు 3 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లారా తెలిపింది. ఇది నా శరీరం, అలాగే నేను ఒక స్వతంత్ర మహిళను, నాకు చట్టపరమైన వయస్సు కూడా ఉంది అని లారా చెప్పుకొచ్చింది. చాలా మంది అమ్మాయిలు ప్రతిఫలంగా ఏమీ పొందకుండానే తన కన్యత్వాన్ని కోల్పోతున్నారు. కానీ నేను మాత్రం నా లైఫ్ సెటిల్ చేసుకోవడం కోసం తన కన్యత్వాన్ని వేలం పాట వేయాలని భావించాను. ఇలా వచ్చిన డబ్బుతో తాను ఆర్థికంగా సెటిల్ అవుతానని తెలిపింది. కన్యత్వాన్ని ఇలా అమ్మకానికి పెట్టడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో చాలా మంది యువతులు తమ వర్జినిటీని వేలం వేయడం జరిగింది. బ్రిటన్ కు చెందిన 24 ఏళ్ల లియా అనే యువతి తన కన్యత్వాన్ని 10 కోట్లకు వేలం వేసింది. అమెరికాకు చెందిన 19 ఏళ్ల గీస్లే అనే యువతి తన వర్జినిటీని 19.5 కోట్లకు దక్కించుకుంది. ఇలా చాలా మంది యువతులు తమ కన్యత్వానికి రేటు దక్కించుకున్నారు. అయితే కన్యత్వాన్ని ఇలా వేలం వేయడాన్ని కొందరు తప్పు పడుతున్నారు. జీవిత భాగస్వామితో పంచుకోవాల్సిన కన్యత్వాన్ని ఇలా డబ్బు కోసం వేలం వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విపరీత చర్యలకు అడ్డుకట్ట వేయకపోతే సమాజంలో నైతిక విలువల మంట కలుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం లారా చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం బీఆర్కే న్యూస్ తెలుగు డిసత్తా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.